మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యే గారు పుంగనూరు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చి వస్తారంటని మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయన మీ కుప్పానికి అయితే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు? ఈ రోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు. ఈ 5 సంవత్సరాలు రావద్దు. రేపు సారి ఎలక్షన్ లో మీరు గెలిస్తే మీరు రండి. ఈ రోజు బాబుని ఓడిపోయేదానికి 2 కారణాలు. సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి సంఘమిత్రంలో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తా ఉన్నాడంట కెమెరాల్లో. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు, జాల పథకం ఫోక్ డాన్స్ రెండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారో రాండ్రా నా కొడకల్లారా, మా పెద్ద ఆయన వస్తాడు, మీ అంతు తేలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబెట్టున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు పిలండి. ఇక్కడ ఉన్న మేము అందరూ కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారు వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్ళు మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారు, మీ నాయకత్వాన్ని గెలిపిస్తారు. ప్రజలను అడుగుదాం. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి చౌకబారుగా వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే బాగుండదు. అందుకు ఆజ్యం పోసినట్లయితే మీరు వద్దు, ప్రశాంతంగా ఉండనిద్దాం. మాజీ ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టడం, వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ మూకలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడడం ఇది సభ్యత కాదు. అదేనా పెద్ద ఆయన మీకు నేర్పించిన సంస్కారం అని చెప్పి మీ మూలంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. పద్ధతి మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యము. మీ ఆటలు చల్లవు. మా వాళ్ళు రాజీనామా చేయమంటారు. ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎంత గెలిచాలో మీ పెద్ద ఆయనకి చాలా బాగా తెలుసు కాబట్టి, ఆయన అలాంటి వాటితో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయన జరిపించాడు కదండి. మా వాళ్ళు అట్లా ఆయన మళ్ళీ సవాలు విసురుతున్నాడేమో. ఉప ఎన్నికలకు వచ్చేటట్టుంటే రాజీనామా చేసి మీ పెద్ద ఆయన రమ్మనండి. మీరు ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం కదండి. రాబోయే 1వ తారీఖు నుండి చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే
మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలేమి కార్యరూపం దాల్స్తున్నాయంటే అక్కసుతో కడుపు మంటతో అప్పుడే రెచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము మీ పెద్ద ఆయన వస్తే మాంతు చూస్తామనే రోజులు బాబు ఆ రోజులు పోయినాయమ్మా. అక్కడ అమరావతి పీఠం మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతున్నది చల్లా బాబురెడ్డి గారు. మా మీద గీత పడినా ఈగ వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేమందరూ శాంతి కాముకులము. మాకు హింస తెలియదు, ఇతరత్ర మాకు తెలియదు. మేము ఈరోజు మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకే రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఇంకనైనా బుద్ధిగా మసులుకోండి, నోటికి పని చెప్పొద్దండి. పద్ధతి కాదు ఇది. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి. మీరు అవునన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం పాలించి తీరుతారు. రాష్ట్ర ప్రజలు నిస్పష్టంగా ఇచ్చిన మ్యాండేటరీని గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందిగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నాం. Go.